హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. క్యాన్సర్ జర్నీలో ఉన్న పేషెంట్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ తరచూ ఎదుర్కొనే ఒక ఇబ్బంది, చాలా కామన్గా చాలా డిస్ట్రెస్సింగ్గా ఉండే ఒక ఇబ్బంది ఏంటి అంటే ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవటం, ఆర్ కొంచెం ఆహారం తీసుకున్నా కడుపు నిండిపోయిన ఫీలింగ్ రావటం, బరువు తగ్గటం. దీన్ని క్యాన్సర్ కెచెక్సియా అంటాం అనమాట. సో ఈ ప్రాబ్లం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం. సో క్యాన్సర్ జర్నీలో ఉన్న పేషెంట్స్ ఆహారం తీసుకునే దాంట్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల అవ్వచ్చు, ఆర్ క్యాన్సర్ ఒక దశ దాటి బాడీలో పెరగటం వల్ల కూడా అవ్వచ్చు. సో దీనివల్ల ఫుడ్ ఏదైతే పేషెంట్స్ తీసుకుంటారో వాళ్ళకి ఈ ప్రాసెస్లో చాలా ఇబ్బంది రావడం జరుగుతుంది. ఇదే కాకుండా ఫుడ్ తీసుకుంటాం అన్నది, డైనింగ్ అన్నది బేసిక్గా ఏంటంటే మోస్ట్ ఆఫెన్ మన ఇండియన్ కల్చర్లో ఇట్స్ ఫ్యామిలీ ఈవెంట్ అనమాట. సో అందరం కూర్చొని భోజనం చేస్తూ ఉంటాం, డిస్కషన్స్ అవి అవుతాయి ఫుడ్ మీద. సో క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ లైఫ్లో కూడా ఈ ఘట్టం చాలా చాలా ఇంపార్టెంట్. ఏమవుతుంది ఈ ప్రాసెస్లో అంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని తింటున్నప్పుడు వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోలేరు. అదే కాకుండా ఆహారం కొంచెం తిన్నా వాళ్ళు కడుపు నిండిపోయినట్టు అనిపించవచ్చు, ఆర్ నాజియా ఆర్ వికారంగా అనిపించి ఆహారం చూస్తేనే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. ఇది ఆహారం ఎంత తీసుకున్నా బరువు తగ్గటం జరగవచ్చు. సో దీనివల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, పేషెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఈ సైకలాజికల్ ట్రామా నుంచి పేషెంట్ ఎలా బయటపడాలి, ఈ సైకలాజికల్ ట్రామా నుంచి ఫ్యామిలీ ఎలా పేషెంట్కి సపోర్ట్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ సైకలాజికల్ డిస్ట్రెస్కి పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, పేషెంట్ కాంట్రిబ్యూట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నోరు కొట్టుకుపోవటం, ఆర్ నోరులో చిన్న చిన్న అల్సర్స్ రావటం. ఇదే కాకుండా కొన్ని కీమోథెరపీ మందులకి వెకారం అన్న సైడ్ ఎఫెక్ట్, నాజియా అన్న ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండటం వల్ల వీళ్ళకి ఆహారం మీద కొంచెం అంటే ఒక ఎవర్షన్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇది కాకుండా పేషెంట్స్ కూడా ఏంటంటే ఒకసారి రోగం గురించి తెలుసుకున్న తర్వాత ఆన్లైన్ వెళ్ళి ఎలాంటి ఆహారం తీసుకుంటే క్యాన్సర్తో బెటర్గా ఫైట్ చేయవచ్చు, ఆర్ క్యాన్సర్కి సంబంధించిన డైట్ గురించి వాళ్ళు సర్చ్ చేయొచ్చు. సోషల్ మీడియాలో వాళ్ళ రోజున చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా కొన్నిసార్లు ఓవర్వెల్మింగ్ అయిపోవచ్చు అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చాలా వరకు క్యాన్సర్ ఫుడ్ అన్న మనం యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ సర్చ్ చేస్తే వచ్చే ఇన్ఫర్మేషన్ అన్ని ఎలాంటి ఆహారాలు తీసుకుంటే క్యాన్సర్ రావు అని చెప్పేసి. సో దాన్ని మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు రెలవెంట్ అన్నది ఒక లాజిక్ మనం మిస్ అవుతాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, క్యాన్సర్ బారిన పడిన తర్వాత కూడా రెగ్యులర్ డైట్, ఇంతకు ముందు క్యాన్సర్ రాకముందు మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నారో దానికి స్టిక్ ఆన్ అవ్వటం చాలా 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 అవసరం అనమాట. ఆ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మిస్ అయిపోయి మనం ఆహారంలో మార్పులు చేయటం వల్ల ఈ క్యాన్సర్ కెచెక్సియా అనేది ఇంకా వర్సన్ అయ్యే రిస్క్ ఉంటుంది. పేషెంట్ ఈ కొత్త ఆహారానికి అలవాటు పడటం, ఈ ట్రీట్మెంట్, దాని సైడ్ ఎఫెక్ట్స్, రోగం బారిన పడి వెయిట్ లాస్ అవ్వడంతో పాటు ఈ కొత్త రకమైన ఆహారంకి అడాప్ట్ అయ్యే ప్రాసెస్లో ఇంకా డైట్ రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ డైట్ తీసుకునేది తక్కువైపోయి ఈ సిమ్టమ్స్ వర్సన్ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట. సో పేషెంట్ రిలేటెడ్గా ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ముందు ఏదైతే ఆహారం తీసుకున్నారో అది తీసుకుంటాం అవసరం. దాంతోపాటు ఎడిషనల్గా తీసుకునేవి కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. కొత్తవి తీసుకొని చేంజ్ చేస్తే మనకు ఒక ఇబ్బంది ఏమవుతుంది అంటే, అడాప్ట్ అవ్వడానికి ఇబ్బంది పడి మొదటికి మోసం వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి. సో ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, అన్నిటికంటే ముందు ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫ్యామిలీ ఈ టైంలో ఏంటంటే పేషెంట్ని కాపాడుకోవాలి, ఆర్ పేషెంట్ ఇంకా బెటర్ చేయాలి, క్యాన్సర్తో పేషెంట్ బాగా ఫైట్ చేయాలని డైట్ మొత్తానికి మార్చేస్తారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ కూడా సైంటిఫిక్గా వస్తుందా అంటే కాదు, ఇది కూడా ఆన్లైన్లో చూసి అక్కడ ఇన్ఫర్మేషన్ సగం అర్థం చేసుకొని డైట్ డ్రాస్టిక్గా మార్చేస్తారు. దీనివల్ల పేషెంట్కి వచ్చే బెనిఫిట్స్ కంటే పేషెంట్కి వచ్చే హామ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చాలా అపోహలు ఉంటాయి ఫ్యామిలీకి ఈ టైంలో. ఆ అపోహల గురించి కూడా నెక్స్ట్ నేను మాట్లాడతాను. దాని ముందు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ టైంలో పేషెంట్ని ఫోర్స్ ఫీడ్ చేయకూడదు. మీరు ఎక్కువ తినాలి, ఎక్కువ తింటే క్యాన్సర్తో బాగా ఫైట్ చేయగలుగుతారు అన్న ఒక ఇంప్రెషన్ పేషెంట్ తీసుకురాకూడదు. పేషెంట్కి ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఫీడ్ చేయడం చాలా చాలా అవసరం. అన్నిటికంటే ముందు ఫ్యామిలీ కామన్గా అర్థం చేసుకునేది ఏంటి అంటే, ఆహారం అనేది గట్టిగానే ఉండాలి. సాలిడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ టు లిక్విడ్ ఫుడ్. ఇది చాలా పెద్ద అపోహ. ఎందుకు అంటే, మనకి డైట్లో ఉండే కంటెంట్స్, ఇంతకుముందు మన వీడియోలో మాట్లాడుకున్న ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏంటి అనేది అవి ఇంపార్టెంట్, కానీ అది సాలిడ్ రూపంలో ఉందా లిక్విడ్ రూపంలో అనేది ఇమ్మెటీరియల్. సో ఖచ్చితంగా గట్టి ఫుడ్డే తీసుకోవాలి అన్న అపోహ చాలా ఇబ్బందికరంగా మారచ్చు. పేషెంట్కి నోరు అది కొట్టుకుపోయి అల్సర్స్ అవి ఫామ్ అయిపోయినప్పుడు లిక్విడ్ డైట్లో కూడా అవే న్యూట్రియంట్స్ కనుక మనం సప్లై చేస్తే బాడీ కెన్ అసిమిలేట్ దట్ అండ్ దట్ విల్ ఆల్వేస్ హెల్ప్ ద పేషెంట్. సో గుర్తుపెట్టుకోండి, సాలిడ్ ఫుడ్ ఆర్ లిక్విడ్ ఫుడ్ ఉన్న న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ తప్ప కన్సిస్టెన్సీ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెంట్ కాదు.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వేడిగానే ఇవ్వాలి. ఆహారం అనేది వేడిగా ఉంటే పేషెంట్కి ఎక్కువ జీర్ణం అవుతుంది. ఇది ఇంకొక అపోహ. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహారం వేడిగా ఉండటం కంటే ఆహారం ఫ్రెష్గా ఉండటం ఇంపార్టెంట్. వేడి ఆహారం కొంతమందికి నోట్లో అల్సర్స్ అవి ఉన్నప్పుడు అవి ఇంకా ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ కాజ్ చేసి నాజియా ట్రిగర్ చేయొచ్చు, వామిటింగ్ ట్రిగర్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో 4-5 రోజులు పాత ఫుడ్ పెట్టకూడదు. ఫ్రెష్ ఫుడ్ పెట్టడం ఇంపార్టెంట్. అది వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా అది ఇమ్మెటీరియల్. సో నెక్స్ట్ ఇంకొక అపోహ వచ్చేసి అంటే ఆహారం 3 పూట్లే తీసుకోవాలి, మధ్య మధ్యలో తీసుకుంటే అది హానికరంగా ఉంటుంది అన్నది ఇంకొక అపోహ. ఇది అన్నిటికంటే పెద్ద మెత్. ఇది యాక్చువల్లీ పేషెంట్కి డిట్రిమెంటల్ అవుతుంది. ఆహారం అనేది ఫ్రీక్వెంట్గా ప్రతి 1-2 అవర్స్ గ్యాప్లో ఇస్తే బాడీకి ఇంకా బెటర్గా అసిమిలేట్ అవుతుంది. ఇది కాకుండా ఇంకొక పెద్ద అపోహ ఏంటి అంటే ఆహారం అనేది పెద్ద పెద్ద క్వాంటిటీస్లో తీసుకోవాలి, చిన్న క్వాంటిటీస్లో తీసుకుంటే మంచిది కాదు. ఇది అగైన్ వన్ మోర్ బిగ్ మిస్కన్సెప్షన్. స్మాల్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ అనేది బాడీకి గ్లైసెమిక్ కంట్రోల్ బెటర్గా ఇస్తుంది. పేషెంట్ బెటర్గా దీన్ని అసిమిలేట్ చేసుకోగలుగుతారు ఫుడ్. క్యాన్సర్ కేసెస్ సైకిల్ బ్రేక్ చేయడానికి అదొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ కేక్స్, పుడ్డింగ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకోకూడదు. ఫ్రెష్గా చేసినవి, ఇంట్లో చేసినవి ఆర్ హెల్దీగా ఉన్నవి ఖచ్చితంగా తినొచ్చు. పేషెంట్స్ ఈ టైంలో యాక్చువల్గా కొంచెం స్వీట్ తినాలనిపిస్తే ఇవ్వండి. పేషెంట్స్కి కామన్గా ఉండే పెద్ద అపోహ పేషెంట్ ఫ్యామిలీ కూడా ఫుడ్ వల్ల క్యాన్సర్ పెరుగుతుంది. క్యాన్సర్ అన్నది చాలా రెసిస్టెంట్గా, చాలా హార్ష్ ఎన్వైరన్మెంట్స్లో కూడా పెరిగే ఒక రోగం అనమాట. సో ఫుడ్ నుంచి కానీ షుగర్ నుంచి కానీ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది అన్నది ఇది బిగ్గర్ మిత్ అనమాట. సో చాలామంది పేషెంట్స్ ఈ ప్రాసెస్లో ఏంటంటే డైట్లో షుగర్ తీసేస్తారు, రైస్ తీసేస్తారు. ఆ రైస్ తీసేయటం, షుగర్ తీయటం వల్ల క్యాన్సర్ తగ్గదండి. దీనివల్ల మీరు తినే ఆహారం క్వాంటిటీ తగ్గిపోతుంది. మీరు కొత్త రకమైన ఆహారం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది, ఇంకా వెయిట్ లాస్ అవ్వడం మొదలు పెడతారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో ఇప్పుడు ఈ అపోహలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు సైకలాజికల్గా పేషెంట్ ఎవరైతే క్యాన్సర్ బారిన పడి ఉన్నారో ఈ ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియోస్లో అసలు క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ డైట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రోటీన్స్ ఎన్ని తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎలా తీసుకోవాలి, ఆ డైట్ గురించి నేను వివరంగా ఇంకో వీడియో చేస్తాను. కానీ ఈ వీడియోలో సైకలాజికల్గా ఆర్ ఎమోషనల్గా ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలన్నది ముందుగా మనం మాట్లాడుకుందాం. సో అన్నిటికంటే ముందుగా పేషెంట్ మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో, ఆహారం ఎందుకు తీసుకోలేకపోతున్నారు, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వెయిట్ తగ్గుతున్నారా లేదా మీరు చూసుకుంటూ మీ డాక్టర్ని దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం చాలా అవసరం. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనందరికీ చాలా కామన్గా ఉండే ఇంప్రెషన్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ ఎంత ఎక్కువ అయితే మన వెయిట్ అంత పెరుగుతాం, ఆర్ మనం ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే వెయిట్ అంత లాస్ అవుతాం అన్న ఈక్వేషన్ మనందరికీ ఎప్పటి నుంచో ఉన్న అవగాహన మనకి దాని గురించి. కానీ క్యాన్సర్లో ఏంటంటే ఇంకో థర్డ్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది అనమాట. క్యాన్సర్ కెచెక్సియా అనే ఒక ప్రాబ్లం వల్ల ఏమైపోతుందంటే మనం తీసుకున్న ఫుడ్ క్వాంటిటీ పెంచినా వెయిట్ పెరగకపోవచ్చు. ఇంకొకసారి ఏమవుతుందంటే మనం ఫుడ్ తగ్గిస్తే డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇది క్యాన్సర్లో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం. దీన్ని క్యాన్సర్ కెచెక్సియా అంటాం. సో ఇది ఎందుకు అవుతుంది అన్నది మీరు తెలుసుకోవాలి, మీ డాక్టర్తో మాట్లాడాలి. సో మీరు ఫుడ్ బాగా పెంచారు అయినా మీరు వెయిట్ లాస్ అవుతున్నారంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఈ ప్రాసెస్లో జరిగే ఇష్యూ. దీన్ని హ్యాండిల్ చేయాలంటే క్యాన్సర్ని తగ్గించే ట్రీట్మెంట్స్ బెటర్గా చేయాలన్నమాట. సో దీని గురించి మీరు డిస్ట్రెస్కి గురి కావద్దు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఈ ఇష్యూని ఎలా ట్యాకిల్ చేయాలి అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది. ఫోర్స్ ఫీడ్ మాత్రం అస్సలు చేయకూడదు. రెండవది, ఆహారం ఏదైతే మీరు పేషెంట్కి ఇస్తున్నారో అది ముందు ఆహారానికి రిజంబుల్ అయి ఉండాలి. కొత్త రకమైన మార్పులు అవి డ్రాస్టిక్గా చేయకూడదు. చిన్న చిన్న మోడిఫికేషన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కానీ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద డైట్ దట్ ద పేషెంట్ హ్యాస్ షుడ్ బి అవాయిడెడ్. దీనివల్ల పేషెంట్కి మొత్తానికి ఫుడ్కి అవర్షన్ రావచ్చు. పేషెంట్ ఒకరోజు ఫుడ్ తీసుకోను అంటే మీరు అర్థం చేసుకొని మందలించి ఇవ్వాలి తప్ప ఫోర్స్ ఫీడ్ చేసి వాళ్ళని ఇంకా డిస్ట్రెస్కి గురి చేస్తే ఆ నెక్స్ట్ డే కూడా పేషెంట్ ఫుడ్ తీసుకునే క్వాంటిటీ తగ్గించేసేయచ్చు. సో ఇవే కాకుండా ఇంకొన్ని ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం మాట్లాడుతాం. సో ఇంకా చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ ప్రాబ్లం నుంచి పేషెంట్ ఫైట్ చేసే స్కోప్ ఉంటుంది. సో ఈ మార్పులు ఏంటి అంటే ఒక డైట్ క్యాలెండర్ మెయింటైన్ చేయడం, అంటే రోజు ఫుడ్ ఎంత తీసుకుంటున్నారు, ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నారు, ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు, లాస్ట్ 72 అవర్స్లో ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు, ఈ 72 అవర్స్లో వెయిట్ చేంజ్ ఎలా ఉంది, బౌల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఒక డైరీ మెయింటైన్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ టైం మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు డైటీషియన్ని కలిసి దీన్ని ఎలా మోడిఫై చేసుకోవాలి, ఫుడ్ అన్నది మీ డైట్ చార్ట్ని ఎలా మోడిఫై చేసుకోవాలని చూసుకొని దీన్ని రిపీటెడ్గా మార్చుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం నుంచి పేషెంట్ బయటకు వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి బేసిక్ ఇష్యూస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం చాలా వివరంగా క్యాన్సర్తో పోరాడుతున్నప్పుడు డైట్లో ఏ కాంపోనెంట్స్ ఏ మోతాదుల్లో ఉండాలి,
ఎంత డైట్ తీసుకుంటే ఇంపార్టెంట్ బెటర్గా ఉంటుంది, మనకి ఎలాంటి డైట్స్ అవాయిడ్ చేయాలి ట్రీట్మెంట్ మీద ఉన్నప్పుడు అన్నది మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.